హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా పుల్లగా కారంగా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వంకాయలు వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కడిగేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుతూ బాగా స్మాష్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత గరిటతో కానీ లేదంటే ఇలా పప్పుగిరితో పాటు కొద్దిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా మెదిపేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా ఎనిపి పెట్టుకున్న వంకాయ బజ్జీ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది.